పూలమాలతో అలంకరించవలసిన కోరుతున్నాను. శుభాకాంక్షలు తెలిపినటువంటి ఆర్ఐ గారు శ్రీ క్రాంతి కుమార్ గారికి సంఘం తరపుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన సంఘంలో ఉన్నటువంటి పాతాళ సూర్యారావు గారికి సన్మానం చేయడం మరి ఎంతో ఆనందకరం. ప్రత్యేకమైన పాట పాడతారు. తర్వాత శ్రీమతి జ్యోతి గారు కూడా వచ్చి ప్రత్యేకమైన పాట సిస్టర్ జ్యోతి గారు పాట పాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.
ఇవి కానుకలు ఇచ్చినటువంటి అందరినీ 300 దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకే కానుకగా వచ్చిన యేసయ్య నేనేమనుకోను ప్రభావాన్ని వందనాలు నాయన. మరిదిగా నాయన తిరగాల్సిన వారందరినీ నాయన త్వరగా దీవించండి. మా కొరకే గాన ప్రతిగానాలతో మీ ఉచితమైన కృపను బట్టి మీకు వందనాలు ప్రభావ. పూర్వకాలం సమయంలో ఆయా ప్రవక్తల ద్వారా మాట్లాడిన రీతిని బట్టి మేము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. గొల్లలతో మాట్లాడారు, మరియతో మాట్లాడారు. ఈ యొక్క క్రిస్మస్ శుభ సందర్భంలో మీరు మాతో నాతో మాట్లాడటానికి గురువర్యుల్ని అభిషక్తిని ఎన్నుకున్న రీతిని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం. ఏడంతల ఆత్మతో మీ దాసుని మీపై ఎత్తి పట్టుకొని అడుగుచున్నాం. ఆయన సహాయం చేయండి. ఆయన క్రీస్తు యొక్క జన్మము యొక్క మర్మం ఏ విధంగా వివరించాలో మీ దాసునిపై ఆ యొక్క ఆత్మను ఉంచి నాయన మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలో మేలు చేసి మహిమ పొందండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. క్రీస్తు నామంలో ప్రార్థించి క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, మహోన్నతుడమైన మా ప్రభువానికి స్తోత్రములు. ఈ దినమందు నీ దివ్యమైనటువంటి నీ జన్మ మర్మమును మేము తెలుసుకోవడానికి తగిన సహాయం దయచేయండి. క్రీస్తు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ క్రిస్మస్ వేడుకలలో ప్రియులారా, సందేశం అంటే చాలా భయపడుతూ ఉంటారు. గొర్రెల కాపరులు దేవదూతల యొక్క మహిమను చూచి భయపడినట్లుగా మీరు భయపడతారు. తర్వాత తెలుసుకుంటారు. సందేశం చిన్నది అని అనుకున్నప్పుడు చాలా సంతోషపడతారు. ఎందుకంటే మనందరము క్రైస్తవులు గనక, క్రీస్తు యొక్క జన్మ రహస్యము తెలిసిన వారము గనక, మనందరికీ కూడా క్రైస్తవత్వము గురించి తెలిసింది గనక ప్రత్యేకించి ఎక్కువ సందేశాన్ని ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి ఈ యొక్క పండుగకు విచ్చేసినటువంటి మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ప్రాముఖ్యంగా ఈ సంఘాధ్యక్షురాలు అంటే ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి అరుణకుమారి టీచర్ గారు, అరుణకుమారి ఉదయ్ కుమార్ టీచర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ప్రత్యేకమైన ఏమిటి అంటే, లోకమంతా పాపముతో నిండుకొని ఉంది. పాపములకు తగిన ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి తండ్రి మానవులను ప్రేమించాడు. తన రూపమందు, తన స్వరూపమందు మానవుని తన పోలిక చొప్పున ఆయన చేసుకున్నప్పుడు ఆయన మీద ఈ మానవులు తిరుగుబాటు చేశారు. మానవుడు ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో మానవుడు పాపములో పడిపోయాడు. ఆజ్ఞాతిక్రమేమి పాపము, పాపము వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణముతో ఈ మానవ లోకం తల్లడిల్లిపోతున్నటువంటి ఆ సమయంలో ఆయన్ని మానవుల విమోచనార్థమై ఆయన ఒక సిద్ధపాటును కలిగి ఉండి, ఆ సిద్ధపాటు తానే కుమారునిగా ఈ లోకములకు అందించినటువంటి ఆ యొక్క జన్మరహస్యమే క్రీస్తు యొక్క జన్మరహస్యం. క్రీస్తు అనగా కారణ జన్ముడు. ఆయన కారణ జన్ముడు. ఆయన పుట్టుకకు కారణం ఉంది. ఏమిటి ఆ కారణం అంటే, మనందరము పాపములో ఉన్నప్పుడు ఆయన మన కొరకు ఈ లోకంలో ఎన్నిక లేని వారిగా జన్మించి ఉన్నతమైనటువంటి సౌభాగ్యాన్ని పరలోకంలో విడిచిపెట్టి పాపపూయిష్టమైన ఈ లోకంలోనికి వచ్చారు. విశేషించి ఒక మాటను మీకు చెప్తాను. ఏమిటంటే, ఇక్కడ క్రైస్తవులతో పాటు క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. క్రైస్తవేతరులను బట్టి ఒక మంచి మాటను మీకు చెప్పాలని నేను కోరుతున్నాను. కానీ యేసుక్రీస్తు యొక్క బోధన ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. తలవంచాలి. మహాపరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వీళ్ళందరినీ దీవించండి. నీ జన్మ రహస్యాన్ని తెలుసుకున్నారు. నీ జన్మములో ఉన్నటువంటి మర్మాన్ని బిడ్డలు తెలుసుకున్నారు. ప్రభువా, దేవుడు ఒక్కడే, నరులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసును నరుడు. దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరించినటువంటి శ్రీమతి సుందర అరుణ ఉదయ్ కుమార్ టీచర్ గారికి,
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే రీతిగా ఈనాటి కార్యక్రమంలో చక్కని వాక్య భాగాన్ని అందించినటువంటి మన సంఘ కాపరి గారు శ్రీ రెవరెండ్ డాక్టర్ బెన్నీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే రీతిగా ఈనాటి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి శ్రీ కోటంశెట్టి పెంటారావు గారికి, శ్రీమతి మిసెస్ పెంటారావు గారికి, అదే రీతిగా మన మధ్యలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీమతి ఉమా నైజల్ గారు హైదరాబాద్ నుంచి మరి మా ప్రేమను అందించి మా యొక్క ఆహ్వానం మేరకు వచ్చినటువంటి శ్రీ ఉమా నైజల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే రీతిగా పిడికొయ్య సర్పంచ్ గారు శ్రీమతి బొప్పల పాపయ్యమ్మ గారికి ప్రత్యేక వందనాలు. మన హుకుంపేట సర్పంచ్ గారు శ్రీమతి పసలపూడి సౌజన్య శ్రీనివాస్ గారికి ప్రత్యేక వందనాలు. రాజమండ్రి రూరల్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీ పసలపూడి శ్రీనివాస్ గారికి, ఉప సర్పంచ్ శ్రీ చిక్కాల వీర వెంకటరమణ గారికి, డిసిసి కార్యదర్శి శ్రీ బొప్పన అప్పారావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అదే రీతిగా ఎన్నో వేయబోతున్నటువంటి ఈ యొక్క కల్చర్ కార్యక్రమాలలో కొరియోగ్రాఫర్స్గా మరి ఎంతో కష్టపడి సండే స్కూల్ టీచర్స్, సండే స్కూల్ పిల్లలందరికీ చక్కని డాన్స్ నేర్పించినటువంటి కిరణ్ కుమార్కి, విజయ్ కుమార్కి, సుబ్రహ్మణ్యానికి, మిగిలిన వారందరికీ, సతీష్కి, వీరందరికీ మా యొక్క పిసిసి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదే రీతిగా సండే స్కూల్ టీచర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో యూత్ వారు వీరి పాత్ర ఎంతైనా ప్రత్యేకంగా పొగడదగినది. ఈ యొక్క స్టేజ్ డెకరేషన్ కానీ, ఆ యొక్క యూత్ కల్చరల్ ప్రోగ్రామ్స్ వారు తీసుకున్నటువంటి శ్రద్ధ కానీ, వారు చూసినటువంటి యొక్క డాన్స్ కార్యక్రమం మీకే అర్థమవుతుంది. ఈ యొక్క యూత్ వారికి ప్రత్యేకంగా మా యొక్క పిసిసి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లైటింగ్ అండ్ మైక్ సెట్ చిన్ని గారికి, అలాగే సప్లై సూరిబాబు గారికి, ఇంకా మా యొక్క సంఘ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి మీ అందరికీ మరి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నా వందన సభను ముగిస్తూ ఉన్నాను. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఇప్పుడు నేను ముగింపు ప్రార్థన చేస్తాను, ప్రభువు నేర్పిన ప్రార్థన కూడా చేస్తాను, దీవిస్తాను. అందరూ వెళ్ళిపోతారా? మీ కొరకే అలాగని మిమ్మల్ని రాత్రి 12 గంటల వరకు వచ్చాం. అర్థమైందా? చక్కటి స్కిట్స్ ఉన్నాయి, మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మంచి నాటికలు ఉన్నాయి, చరిత్రలో లిఖింపదగినటువంటి మంచి సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారు. కాబట్టి మీరు వీణులకు విందుగా, అలాగే చూడడానికి ఎంతో శోభాయమానంగా ఉండే ఈ కార్యక్రమాలను మీరు తిలకించండి. అందరూ కలిసి లేచి నిలబడినట్లయితే ప్రార్థన, ముగింపు ప్రార్థన, దీవెన అనంతరం మీరు వెళ్ళకండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడమైన తండ్రి, నీకు స్తోత్రములు. ఎంత దనుక ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిగించి నీకు మహిమ మాకు దీవెనకరముగా అనుగ్రహించినందుకు నీకు వందనాలు. వచ్చిన అతిథులను మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే వచ్చిన అశేష జనవాహిని భక్తులందరినీ, విశ్వాసులందరినీ మీ కృపలో వర్తింపచేయండి. జరగవలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ ప్రభువా మీ నామ మహిమాటమే జరిగించండి. ఈ ఇంతవరకు కూడా ఎంతో చక్కగాను, ఎంతో నీకు మహిమకరముగాను ఈ కార్యక్రమాన్ని నడిపించిన అరుణ కుమారి, ఉదయ్ కుమార్, మీ దాసురాలు కూడా మీరు దీవించి నీ కృపలో వర్తింపని చేయండి. ఘనత మహిమ మీరు పొందమని యేసు నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యము వచ్చునుగా, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమిని నెరవేరుగా. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఏడల పాపం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం పాపం క్షమించండి. మమ్మల్ని శోధన దృష్టిని తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, దీవెన
సదా ఆయన కృప మనందరికీ తోడైనగాక. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి.